ఈజీగా అయిపోయింది. ఎందుకంటే పెళ్లి చేసుకున్న టైంలో మాత్రం ఆడంబరంగా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్న వాళ్ళు ఉంటారు, కొన్ని లక్షలు పెట్టి చేసుకుంటూ ఉంటారు. అది 3 నెలల ముచ్చటగానే కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే పెళ్లి చేసుకునేటప్పుడు బాగానే ఉంటుంది. సో పెళ్లికి ముందు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వాళ్ళు కాలేజ్ డేస్ కానీ లేదా వాళ్ళు వర్క్ చేస్తున్న ప్లేస్లో కానీ ఏదో ఒక అబ్బాయికి అమ్మాయి కానీ అమ్మాయికి అబ్బాయి కానీ కొన్ని పరిచయాలు ఉంటాయి. సో ఆ పరిచయాలు అనేది ఎప్పుడైతే వీళ్ళకి పెళ్లి అనేది స్టార్ట్ అవుతుందో లేదా ఈ ఎంగేజ్మెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచే మొత్తము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా మొత్తం డిలీట్ చేసుకోవాలి. అలా కాకుండా పెళ్ళి అయిన తర్వాత కూడా కొన్ని ఒక సంవత్సరమో లేకపోతే ఒక 6 months లేదా ఒక 3 months జరిగిన తర్వాత కూడా అదే జ్ఞాపకాలని అబ్బాయి తరపున కానీ అమ్మాయి తరపున కానీ అవి ఆ చాట్ హిస్టరీ కానీ లేదంటే ఆ ఫొటోస్ కానీ అన్నీ ఓపెన్ చేసి చూసుకోవడం వల్ల ఒకరు తెలియకుండా ఒకరికి పొరపాటున కానీ బై మిస్టేక్ కానీ ఇప్పుడు ఈ అబ్బాయికి సంబంధించిన చాట్ కానీ అమ్మాయికి కనపడ్డా లేదా అమ్మాయికి సంబంధించిన పర్సనల్ చాట్ లేదా పర్సనల్ ఫొటోస్ కానీ అబ్బాయికి కనపడ్డా కూడా గొడవలు అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి. మీరు అనుకోవచ్చు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లికి ముందు ఎవరికి ఎన్నున్నా కూడా పెళ్లి తర్వాత అనేది ఇవన్నీ కూడా పోగొట్టుకోవాలి. పెళ్లి అనేది ఏంటంటే ఒక బంధము, అది ఒకరి జీవితంలో ఒక్కొక్కరు అనేది రావడము అనేది ఉంటుంది. మీ భార్య ఎటువంటి పని చేసినా సరే ఈ రోజుల్లో అందరూ పర్ఫెక్ట్గా ఉండాలనే రూల్ ఏం లేదు. బిఫోర్ మ్యారేజ్ వాళ్ళకి స్నేహితులనో లేకపోతే ఏదైనా ఉండొచ్చు, వాట్ ఎవర్. సో పెళ్ళి అయిన తర్వాత కూడా వాళ్ళని స్నేహితులు అని చెప్పడం, ఫ్రెండ్స్ అని చెప్పడం, లేకపోతే ఇంకోటి అని చెప్పేసి దాన్ని విడాకుల వరకు తీసుకెళ్తూ ఉంటారు. నేను చూసినటువంటి విడాకుల కేసులలో అంటే డివోర్స్ కేసులలో ఎక్కువగా ఇలాంటి చిన్న చిన్న కారణాలు ఎక్కువ ఉన్నాయి. మనం ఈ మధ్య డీల్ చేసినటువంటి డివోర్స్ కేసెస్లో కూడా ఏందిరా ప్రధాన కారణం అంటే పెళ్ళి అయిన తర్వాత కూడా కొన్ని రోజుల తర్వాత కూడా తన యొక్క పాత విషయాలు లేదా పాత స్నేహితులతో మాట్లాడడం, క్లోజ్గా మూవ్ అవడం వంటివి చేయడం వల్ల ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి ఇద్దరికి క్లాసెస్ వచ్చి చివరికి పెళ్ళి 2 నెలల్లో నెల కూడా అవ్వకుండానే డివోర్స్కి అనేది వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. మరి మ్యూచువల్ డివోర్సా లేకపోతే కంటెస్ట్ డివోర్సా లేదా ఏదో మెయింటెనెన్స్లు అని వాట్ ఎవర్ ఎన్ని రీజన్స్ ఉన్నా కూడా పెళ్ళి అనేది ఒక 100 సంవత్సరాలు లేదా మన జీవితం అనేది ఒక 60 సంవత్సరాలు అనుకున్నా కూడా 60 సంవత్సరాలు కూడా సుశశ్యామలంగా ఉండాలి అంటే ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి. అలాగే పాత జ్ఞాపకాలు కూడా ఎప్పుడు ఫ్యూచర్ మరి ప్రజెంట్లో కూడా ఉండకుండా చూసుకోవాలి. అప్పుడే మీ యొక్క బంధం అనేది బలపడుతుంది. ఇంకా ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది ఆటోమేటిక్గా అవి సర్దుబాటు అయితే, కానీ మెయిన్ రీజన్ అయితే మాత్రం ఇదే ఉంది. థ్యాంక్ యూ. ఇలాంటి ఏమన్నా ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా అది ముందు